అది యుద్ధక్షేత్రం కాదు కానీ రణగర్జన వినిపించింది. అది రన్వే కాదు కానీ రాఫెల్ విమానాలు నింగి నుంచి నేలకు దిగాయి. చైనా సరిహద్దుకు కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ప్రధాని మోదీ చేసిన ఆ సాహసం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈశాన్య భారత రక్షణ ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్న ఆ మ్యాజిక్ ఏంటి? ఏంటా ఈఎల్ఎఫ్? భారత సైన్యం వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. 2026 ఫిబ్రవరి 14వ తేదీ అస్సాంలోని డిబ్రూగఢ్ సమీపంలోని 27వ నెంబర్ నేషనల్ హైవేలో భాగమైన మొరాన్ బైపాస్ సరికొత్త చరిత్రకు వేదికైంది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం నేరుగా హైవేపై ల్యాండ్ అయింది. తద్వారా ఈశాన్య భారతదేశంలోనే మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్ ను మోదీ జాతికి అంకితం చేశారు. కేవలం ల్యాండింగ్ మాత్రమే కాదు, అక్కడ భారత వాయుసేన ప్రదర్శించిన విన్యాసాలు చైనాకు గట్టి సందేశాన్ని పంపాయి. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీకి అనేక ప్రత్యేకతలున్నాయి. మొరాన్ 4.2 కిలోమీటర్ల పొడవైన హైవే భాగాన్ని ఎయిర్ స్ట్రిప్ గా మార్చారు. ఇది 40 టన్నుల బరువున్న యుద్ధ విమానాలను మోయగలదు. రఫేల్, సుకోయిలతో పాటు 74 టన్నుల బరువున్న భారీ రవాణా విమానాలను కూడా తట్టుకోగలదు. రన్వేలా పనిచేయడం కోసం ఇక్కడ సెంట్రల్ డివైడర్లు ఉండవు. నిమిషాల వ్యవధిలో రోడ్డును క్లియర్ చేసి విమానాలను ల్యాండ్ చేయవచ్చు. ఈ ప్రారంభోత్సవానికి ముందే రాఫెల్, తేజస్ వంటి ఫైటర్స్ జెట్స్ విజయవంతంగా ఇక్కడ టచ్ అండ్ గో విన్యాసాలు చేశాయి. చైనా సరిహద్దుకి కేవలం 240 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఈ ఫెసిలిటీ ఉంది. యుద్ధ సమయంలో శత్రువులు మన ప్రధాన ఎయిర్ బేస్లను టార్గెట్ చేస్తే మన విమానాలు ఎక్కడ దిగాలి? అలాంటప్పుడు ఈ ఈఎల్ఎఫ్లు ప్రాణవాయువులా పనిచేస్తాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగితే యుద్ధ విమానాలను, సైన్యాన్ని తక్షణమే మోహరించడానికి ఇది కీలకం. సాధారణ రోజుల్లో ఇది ప్రజల రవాణాకు ఉపయోగపడే హైవే. యుద్ధం లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇది సైనిక స్థావరంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా చైనా తన సరిహద్దుల్లో ఎయిర్ ఫీల్డ్స్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను భారీగా పెంచుతోంది. దానికి కౌంటర్ గా భారత తన వ్యూహాన్ని మార్చింది. కేవలం బార్డర్ రోడ్లు మాత్రమే కాదు, హైవేలనే రన్వేలుగా మారుస్తూ నిఘా పెట్టింది. అస్సాంలోనే కాకుండా పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో మరో 28 చోట్ల ఇలాంటి ఈఎల్ఎఫ్లను నిర్మిస్తోంది మోదీ ప్రభుత్వం. కేవలం యుద్ధమే కాదు, అస్సాం వంటి రాష్ట్రాల్లో తరచుగా వచ్చే వరదలు, భూకంపాల సమయంలో సహాయక చర్యల కోసమే ఈ ఈఎల్ఎఫ్ ను అద్భుతంగా పనిచేస్తోంది. భారీ విమానాల్లో ఆహారం, మందులు నేరుగా గ్రామీణ ప్రాంతాలకు చేర్చవచ్చు. అస్సాం గడ్డపై మోదీ చేసిన ఈ సాహసం నవ భారత రక్షణ సన్నద్ధతకు నిదర్శనం. రక్షణ రంగంలో భారత్ ఇప్పుడు కేవలం డిఫెన్స్ మోడ్లో లేదు, అటాకింగ్ మోడ్లోకి మారిందని ప్రపంచానికి చాటి చెప్పారు.